విశాఖపట్నం నగరవాసులకు శుభవార్త. ఏపీ సర్కార్ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని దృష్టిలో పెట్టుకుని విమానయానం చేయాలనుకునే వారి కోసం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. అందులో భాగంగా భోగాపురం ఎయిర్పోర్టుకు మరింత సౌకర్యవంతమైన రవాణా సౌకర్యాలను అందించాలని నిర్ణయం తీసుకుని ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను ప్రవేశపెడుతోంది. ఈ ప్రాజెక్టు క్రింద మొత్తం 100 ఆధునిక ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు విశాఖ నగరానికి రానున్నాయి. ఇవి పర్యావరణ పరిరక్షణకు ఎంతగానో దోహదం చేస్తాయి. కాలుష్య రహితంగా ఈ బస్సులు సేవలు అందిస్తాయి. తొలి దశలో 4 బస్సులు కూర్మన్నపాలెం చేరాయి. ఈ బస్సులు భోగాపురం ఎయిర్పోర్టుకు 2 వేర్వేరు మార్గాల్లో సర్వీసులను అందించనున్నాయి. ఈ బస్సులు ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 200 కిలోమీటర్లు ప్రయాణం చేసే వీలుంటుంది. ఇది భోగాపురం ఎయిర్పోర్టుకు రాకపోకలు సాగించే వారికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. ప్రతి బస్సులోనూ 40 సీట్ల సామర్థ్యం ఉంటుంది. ప్రయాణికుల సౌకర్యం కోసం అత్యాధునిక సౌకర్యాలతో ఇది సుఖమైన ప్రయాణానికి దోహదం చేస్తుంది. ఈ బస్సుల్లో ఆటోమేటెడ్ డోర్స్, ప్రత్యేక మైక్ సిస్టమ్, సీసీటీవీ కెమెరాలు ఉంటాయి. ఈ బస్సులు 100% భద్రతను ఇస్తాయి. ఈ బస్సులు పెద్దగా శబ్ద కాలుష్యం కలిగించవు. ఇంజన్ సౌండ్ రాకుండా నిశ్శబ్దంగా నడుస్తుంది. ఇది ఏసీ బస్సు కావడంతో ప్రయాణికులకు ఎలాంటి ప్రయాణ అలసట తెలియదు. మొదటి దశలో 20 బస్సులు నడుస్తాయి. తర్వాత మిగతా 80 బస్సులను నగరం లోపల మాత్రమే కాకుండా అనకాపల్లి, విజయనగరం, యలమంచిలి వంటి ప్రాంతాల్లో కూడా నడపాలని ఆర్టీసీ భావిస్తోంది. ఏసీ బస్సులే కాదు, ఎయిర్పోర్టుకు వెళ్లే వారి కోసం వెయిటింగ్ లాంజ్లను కూడా జీఎంఆర్ ఏర్పాటు చేయనుంది. ఈ బస్సుల ఛార్జీల వివరాలు త్వరలో ప్రకటించనున్నారు. ఇక ఈ బస్సులను నడిపేది ప్రైవేట్ డ్రైవర్స్ కాగా టికెట్స్ మాత్రం ఆర్టీసీ కండక్టర్లు ఇస్తారు. విశాఖ వాసుల అవసరాలు తీరుస్తూ ఈ బస్సులు విశాఖ చుట్టుపక్కల ప్రాంతాల వారికి ఎంతో ఉపయోగపడుతున్నాయి.